దేశ విదేశాలలో దేవుని చేత ఒక బలంగా వాడబడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించారు. You want a blessing from God? Listen carefully. మొదటిది, మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. మీ ఇల్లు గొప్ప ధనాగారంగా ఉండాలి. మీరు అబ్రహాములాగా దీవించబడాలి, ఇస్సాకులాగా దీవించబడాలి, దావీదులాగా దీవించబడాలి. యెహోవా ఆశీర్వాదం అంటే అర్థం ఐశ్వర్యం ఇచ్చును అనే సత్యాలు మీరు తెలుసుకున్నప్పుడు మీరు మీ కుటుంబాలు అటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, సమృద్ధిని మీరు అనుభవించాలంటే పాయింట్ నెంబర్ 1 ఏం చేయాలి? బిబ్లికల్ ప్రిన్సిపల్స్. నేను చెప్పే అన్ని బైబిల్ ప్రిన్సిపల్స్. ఇఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ ద బైబిల్ ప్రిన్సిపల్, బికాస్ ఐ ఆల్వేస్ టాక్ విత్ బిబ్లికల్ బేస్. బైబిల్ వాక్యం ఆధారం చేసుకొని మీతో నేను మాట్లాడుతున్నాను. వాట్ బైబిల్ సేస్, వాట్ గాడ్ సేస్, లిసన్ కేర్ఫుల్లీ. పాయింట్ నెంబర్ 1, ఇఫ్ యూ వాంట్ రియల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, దేవుడి దగ్గర నుంచి ఐశ్వర్యం పొందాలనుకుంటున్నారో, ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారో, దీవించబడాలనుకుంటున్నారో, అభివృద్ధి పొందాలనుకుంటున్నారో, తలగా ఉండాలనుకుంటున్నారో, తోకగా ఉండాలనుకుంటున్నారో, పైవారిగా ఉండాలనుకుంటున్నారో, కింద వారిగా ఉండాలనుకుంటున్నారో, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. నేను తలగా ఉండాలి, నేను పైవాడిగా ఉండాలి, నేను అప్పు ఇచ్చేవాడిగా ఉండాలి అని మీరు ఆలోచిస్తే ఈ రోజు నుంచి బ్లెస్సింగ్ స్టార్ట్ చేసుకోండి. యు ఆర్ గోయింగ్ టు బి ష్యూర్లీ బ్లెస్డ్ బై గాడ్. సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, జస్ట్ ఎక్స్పీరియన్స్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. మీరు అంటారు గాడ్ హెస్ బ్లెస్డ్ మీ. ఇప్పటికే మిమ్మల్ని దేవుడు దీవించాడు చాలామంది. బట్ మీ దీవెనలు ఇంకా అధికంగా అభివృద్ధి అవ్వాలి అని అంటే జాగ్రత్తగా మీరు ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలకిస్తే మీరు తప్పక దీవించబడతారు. మొదటి వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ మీకు అనుగ్రహించబడును? ఆ పై వచనాల్లో ఉన్నాయి. ఏమి తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని. మీకు ఇంట్లో ఎన్ని కొదువులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా దాని గురించి చింతించకండి. కొంతమంది తిండి లేక చింత, కొంతమంది బట్టలు, మంచి బట్టలు, ఆ బట్టల షాప్ ఎదురుకుంటూ నిలబడి చూస్తూనే ఉంటారు. ఆ చీర, బొమ్మకు కట్టిన చీర నేను ఎప్పుడు కట్టుకుంటానా? ఆ బట్టల షాప్ దగ్గర నిలబడి పాపం చూసుకోవడం ఉండిపోవడమే కాదు, ఆ కట్టుకున్న చీర ఏమండి, ఆ బొమ్మకు కట్టుకున్న చీర నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎస్, ఇవాళ దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించాలి. ఇవాళ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. మీరేం బాధపడకండి, దేవుడు తప్పక మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మీరు ఏ వస్త్రాలు ధరిద్దామని ఆలోచించి మంచి బట్టలు ఇస్తాడు దేవుడు. అద్భుతమైన బట్టలు మీకు దేవుడు ఇస్తాడు. ఒకటే చక్కగా, మీకు ఒకటే ప్యాంట్ ఉందా, గాడ్స్ గోయింగ్ టు బ్లెస్ యూ. వాళ్ళు మీకు మంచి అందమైన బట్టలు దేవుడు మీకు ఇస్తాడు. భోజనం లేక బాధపడుతున్నారా? మంచి భోజనం తినే ఎన్నో రోజులు అయింది. కొంతమంది వాళ్ళు తినే భోజనం బట్టి సంతోషపడు. వాళ్ళు ఏమో వెజిటేరియన్ ఆర్డర్ చేస్తారు, ఆ పక్కనేమో చికెన్ బిర్యానీ తినేస్తుంటే వాళ్ళ వైపు చూసుకుంటే వీళ్ళు తినేస్తూ ఉంటారు. అదో బాధ పాపం. కొంతమంది తినేద్దాం అనుకుంటారు కానీ దొరకదు పాపం. అనేక మంది భోజనం లేక అల్లాడిపోయేవాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు తిండి గురించి ఆలోచించకండి, ఏం ధరించుకుందామా అనే దాని గురించి ఆలోచించకండి. ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, అది లోకస్తులు చింతిస్తారు. బైబిల్ చెప్తుంది మీరు చింతించకండి, మీరు నా మీద విశ్వాసం ఉంచండి. రాసింది మొదట రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. ఇవాళ మీరు ఐశ్వర్యాన్ని పొందాలి, దేవుడు బ్లెస్సింగ్స్ పొందాలి. హౌ టు గెట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి ఆశీర్వాదాలు మీ ఇంట్లోకి ఎలాగొస్తాయి, మీ కుటుంబంలోకి ఎలాగొస్తాయి? మీ ఇల్లు గొప్ప ధననిధిగా ఉండాలంటే పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. ఎప్పుడు కూడా మీ ఉద్యోగంలో దేవుడికి ఇవ్వండి మొదటి స్థానం. మీ వ్యాపారంలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి. మీ చదువులో దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. When you give the first priority to God in your life, you will surely be blessed by God. తప్పక నీవు, నీ కుటుంబం తప్పక దీవించబడుతుంది. నీ ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడుతుంది. నీవు, నీ కుటుంబం గొప్పగా దీవించబడతారు. పుట్ గాడ్ ఫస్ట్. మీ ఫైనాన్సెస్లో ఫస్ట్ మొదటి స్థానం ప్రభుకి అండి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం అన్నారు. మొదటిది ఎంతమంది మీకు వచ్చిన రాబడిలో మొట్టమొదటిది దేవుడికి తీయగలిగినటువంటి వారు ఎంతమంది? ఫస్ట్ ప్రయారిటీ ఇక మొదటిది, నా జీతంలో మొదటిది. కొంతమంది దేవునికి దశంభాగం ఇచ్చట్లు ఎంతమంది దొంగతనం కలిగి ఉంటారు. అందుకే మనం దీవించబడ. బైబిల్ చెప్తుంది, ఈ జనులందరూ నా దగ్గర దొంగలుచ్చినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. క్లియర్గా రాస్తుంది, ఈ జనులందరూ, ఈ జనం అందరూ నా దగ్గర దొంగలుచ్చినే ఉన్నారు. యు ఆర్ రాబింగ్ మీ. అందుకే మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇవాళ శాపాన్ని ఎందుకు పొందుతున్నాం? దేవుడు కాదు ఇచ్చేది. బైబిల్ చెప్తుంది, నా మందిరములో ఆహారం ఉన్నట్లు. దేవుని వాక్యం మందిరములో ఉండాలంటే, మందిరములో ఆహారము అంటే, ఆహారం అంటే అర్థం వాక్యం. మందిరంలో ఆహారం ఉండాలంటే అర్థం, మందిరంలో సమృద్ధి అయిన వాక్యం ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది,
నీ మందిరంలో సమృద్ధి అయిన వాక్యం ఉండాలంటే నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10% అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. 10% అంతయు తీసుకురండి, నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాను. So our God is challenging you. If you're going to give me without robbing my money, నా డబ్బులు నాకు ఇవ్వడంలో నువ్వు ఎప్పుడు దొంగతనం చేయకుండా నా డబ్బులు నాకు ఇస్తే నేను నీకు బ్లెస్ చేస్తాను. ఆకాశ వాకిళ్ళు విప్పుతాను. I'm going to open the doors. I'm going to open the windows of heaven. I'm going to pour the blessings. And my blessings will give you prosperity. నా ఆశీర్వాదం అంటే అర్థం ఐశ్వర్యం ఇస్తుంది. బైబిల్ చెప్తుంది పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తుంది. దీవెన అంటే ఏంటండి? ఇందా చదువుకున్నాం, యెహోవా దీవెన, యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం. అంటే దేవుడు ఆకాశ వాకిళ్ళు లిప్పి ఈజ్ గోయింగ్ టు షవర్ ద బ్లెస్సింగ్స్. జల్లు, వర్షపు జల్లు, వర్షం జల్లు వస్తే కొంచెం ఆనందం వస్తుంది. అదే డబ్బులు జల్లు పడితే మీ మీద ఎలాగ ఉంటుంది చెప్పండి? వర్షం జల్లుకే సుక్కలకే ఆనందం పడిపోతున్నారు. అదే డబ్బులు జల్లు పడితే నవ్వు, అది పడినప్పుడు చూద్దాం అన్నాను. ఏమన్నా మొన్నటిసారి మలేషియాలోనే ఎక్కడో చేపలు పడ్డాయంట. ఆకాశం నుండి చేపలు పడ్డాయంట. రోడ్లన్నీ చేపలే, పెద్ద పెద్ద చేపలు, రోడ్లన్నీ చేపలే. మలేషియాలో మొన్న చేపలు మొత్తం అన్ని చేపలు. పైనుంచి చేపలు ఎలా పడ్డాయి? ఎప్పుడైనా పడ్డాయా? పడలా. పైనుంచి డబ్బులు పడడానికి కూడా పెద్ద గొప్ప ఏం కాదు, కానీ పైనుంచే డబ్బులు పడడం అవసరం లేదు. ఎలాగొస్తుందో తెలియదు, ఎవరు తీసుకొస్తాడో తెలియదు. యూ విల్ బి బ్లెస్డ్ బై గాడ్. నీకు ఎలాగొస్తుందో తెలియదు. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్స్. చూడు, మీరు అంటారు దేవుడు నన్ను బహుగా దీవించాను. మీరు అంటారు చూడు ఎలాగైపోయిందో, ఎలా జరిగిందో యూ కెనాట్ అండర్స్టాండ్. మీరు అంటారు దేవుడు నన్ను బ్లెస్ చేశాడండి, దేవుడు నన్ను బహుగా దీవించాడండి. మీరు సాక్ష్యం చెప్తారు. ఎప్పుడు అంటారు? చివరిలో పెడితే యేసయ్యని. ఎప్పుడు పెట్టాలి యేసయ్యని? మొదటి స్థానం. చర్చికి ఎన్ని గంటలు రావాలి? మధ్య స్థానంలో పెట్టకూడదు. 8 గంటల కంటే 8:30కి వస్తే హౌ కెన్ యూ బీ బ్లెస్డ్? ఫస్ట్ నేను దేవుడిని ఆశీర్వాదం, నేను మొదటి స్థానం ఆయన. పొద్దున్నే లేచిపోవాలి, అది గో టు చర్చ్. మార్నింగ్ పొద్దున్నే లేగాలి. నేను పొద్దున్నే ఫస్ట్ నా పని ప్రేయర్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే టు గాడ్, ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు గాడ్, ఐఎమ్ టు వర్షిప్ గాడ్. నా మొదటి పని అదే, నా మొదటి స్థానం. ఐఎమ్ గోయింగ్ టు బిగిన్ ద డే విత్ లార్డ్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ విత్ మై లార్డ్. A day begins with Jesus. First priority God. నా వ్యాపారంలో నేను ఉద్యోగంలోకి వెళ్ళాను, కూర్చున్నాను నా సీట్లో, డెస్క్ మీద కూర్చున్నాను. బిఫోర్ ఐ స్టార్ట్ మై వర్క్ ఐ ప్రే, ఐ గివ్ గ్లోరీ టు గాడ్. స్టార్ట్ ద బిజినెస్, ఐ స్టార్ట్ ద వర్క్ విత్ ప్రేయర్. నేను చిన్న కూలి పనికి వెళ్తున్నాను, ఆ కూలి పనిలో ముందు ప్రార్థన చేసుకొని నేను పని మొదలు పెడతాను. దేవుడు నాకు ఐశ్వర్యం ఇస్తాడు, దేవుడు నాకు తప్పక దీవిస్తాడు. పెంట కుప్ప మీద నుండి దీనులను దరిద్రులను పైకి లావనెత్తగలదు. నీ మొదటి స్థానం నువ్వు దేవుడికి ఇవ్వనంత కాలం నీ జీవితంలో ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. కనుక ఈరోజు నీ జీవితాన్ని వై కాంట్ యూ చేంజ్? ఇవాళ మీ జీవితాన్ని ఎందుకు మార్చుకోవడానికి ఇష్టపడరు? ఇవాళ మీరు మార్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు అన్నాడు ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. గివ్ మీ ఫస్ట్ ప్లేస్, ఐ డోంట్ వాంట్ సెకండ్ ప్లేస్. నాకు రెండో స్థానం వద్దు, నాకు చివరి స్థానం ఇస్తున్నాను. బట్ ఐ వాంట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మొదటి స్థానం కాదు. ఐ ఆమ్ ద ఫస్ట్. నా దేవుడు తప్ప ఇంకొకటి ఎవరు లేరు ఫస్ట్ ప్లేస్. హీఈస్ మై ఫస్ట్. మొదట ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అంటు యూ. అది అర్థం, యాడెడ్ అంటు యూ. అన్నీ యాడ్ అయిపోతాయి నీకు. నీకు యాడ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఫస్ట్, నాట్ లాస్ట్. బట్ పీపుల్ ఆర్ నాట్ సీకింగ్ ఫస్ట్ అండ్ దట్స్ ద రీజన్ దే ఆర్ బికమింగ్ లాస్ట్. ఇఫ్ యు మేక్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ బి ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడిని నీ జీవితంలో మొదటి స్థానం పెడితే నీ జీవితంలో దేవుడు నిన్ను మొదటి స్థానంలో ఉంచుతాడు. నా మీనోళ్ళు గట్టిగా చేపట్లు కూడా దేవుడు మాయం పాడతాడు. ఓకే, ఆర్ యు లిసనింగ్? వింటున్నారా? మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఓకే, గాడ్ నీడ్స్ యూ టు బి లిసనింగ్ గాడ్స్ వర్డ్. దేవుడు మాటలు శ్రద్ధగా మీరు వింటే తప్పక ఆశీర్వదించారు. అబ్రహాంని ఎవరు ఆశీర్వదించారు? పనుడు ఏం చెప్తున్నాడు? మా యజమానుని ఏం చేశాడు దేవుడు? నీ ఇంట్లో పనులు కానీ, నీ చుట్టాలు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళందరూ ఒక మంచి మాట చెప్పాలి. ఎలాగంటే ఇతను పైకి వచ్చాడు, దేవుడు దీవించాడండి. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడండి. ఆ రోజు నుంచి ఎంతగా దేవుడు బ్లెస్ చేశాడండి, బహుగా దీవించి ఇవాళ ఈ స్థితిలో ఉన్నారంటే బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ జీసస్. ఎంతమందిలో అలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? మీ ఇలాంటి సాక్ష్యాలు?
అది యేసుప్రభుని నమ్ముకున్నాడండి. అప్పటి నుంచి ఆడు బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని ఎప్పుడన్నా అన్నారు. అది యేసుప్రభుని నమ్ముకున్నాడండి, అప్పటి నుంచి బికారోడ్ అయిపోయాడండి. నో 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 నో, యు ఆర్ నాట్ గోయింగ్ టు హియర్ దట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీస్. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నీ జీవితంలో గొప్పగా నేను ఆశీర్వదించేది. బికాస్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూస్ గోయింగ్ టు బ్లెస్ యూ. అబ్రహాం దేవుడు అన్నాడు, నిన్ను అన్యుడు, నువ్వు విగ్రహారాధికుడు, నేను పిలుస్తాను, నిన్ను బికారోడు చేస్తాను రా అన్నాడా? నిన్ను పేదోడు చేస్తాను రా అన్నాడా? అలాగైతే అబ్రహాం అన్నాడు, నేను వచ్చేవాడు కాదు. దేవుడు అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. మన దేవుడు దీవెనలు మీకు కావాలి అని అంటే మీరేం చేయాలా? పుట్ గాడ్ ఫస్ట్. మీ జీవితంలో మొదటి స్థానం ప్రభుకి అండి. రెండోది, రిమెంబర్ గాడ్, దేవుడిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చాలామంది దేవుడిని జ్ఞాపకం చేసుకోరు. మీ జీవితంలో ఆయన్ని మర్చిపోయినంతకాలం మీ జీవితంలో ఆశీర్వాదం పొందలేరు. ఐశ్వర్యం మీకు కావాలా? డబ్బులు మీకు కావాలా? సమృద్ధి కావాలా? అభివృద్ధి కావాలా? ప్రాస్పారిటీ కావాలా? లిసన్ కేర్ఫుల్లీ, రిమెంబర్ గాడ్ ఆల్వేస్, డోంట్ ఫర్గెట్ హిమ్. ఆయన మర్చిపోకండి ఎప్పుడు. బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై. అబ్బా, ఎంత చక్కని మాట! మీరు భాగ్యమును సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. మీరు భాగ్యము సంపాదించారు. భాగ్యం అంటే దేవుడు ఐశ్వర్యం, దేవుడు డబ్బు, దేవుడు దీవెన, దేవుడు బ్లెస్సింగ్. భాగ్యమును సంపాదించుకోవడానికి మీకు ఏం కలుగు చేస్తాడంట? సామర్థ్యం. చూసారా, మీకు ఆ సత్తా కలుగు చేసేవాడు ఆయన. అయితే మీరు ఏం చేయాలి? అక్కడ రాస్తుంది, కాగా నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొనవలెను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనకెవరు గుర్తురారు? చూసారా, అందుకే దేవుడు నీకు గుర్తురాట్లేదు. అందుకే దేవుడికి నువ్వు కూడా గుర్తురావు. నీకు దేవుడు అంటే గుర్తు లేనప్పుడు దేవుడికి కూడా నేను గుర్తు చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని. అయితే మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నౌ యు రిమెంబరింగ్ గాడ్. ఇవాళ ప్రభు రాత్రి భోజనంలో ప్రభు బల్లని మనం ఏం చేస్తాం? జ్ఞాపకం. అప్పుడు ఏమని రాసిందో తెలుసా అక్కడ బైబిల్లో? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. యేసుప్రభు చెప్పిన మాట పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే ఈ రొట్టెను విరిచి ఆయన ఏమన్నాడు? ఈ పాత్రలోని ఇది త్రాగండి, ఇది నా రక్తం, ఇది నా రక్తానికి గుర్తుగా, ఈ నిబంధన రక్తానికి గుర్తుగా ఈ శరీరం, ఈ రొట్టె నా శరీరానికి గుర్తుగా మీ రొట్టెని విరిచి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. రిమెంబర్ మీ. Well, my question to you, are you remembering God? మనం దేవుని గుర్తు చేసుకోం. ఎవరిని గుర్తు చేసుకుంటాం? మన పాత ఫెయిలియర్స్ అన్ని గుర్తు చేసుకుంటాం, మన బాధలు గుర్తు చేసుకుంటాం, మన ఇబ్బందులు గుర్తు చేసుకుంటాం, ఎవడెవడికి ఎంత అప్పివ్వాలో లిస్ట్ రాసుకొని గుర్తు చేసుకుంటాం. అవసరం లేదు. క్షణంలో దేవుడు పటాపంచలు చేసేయగలి. క్షణం చాలు. నీ జీవితాన్ని, రాత్రంతా జైల్లో ఉన్నాడు యోసేపు, పొద్దున కల్లా ఎక్కడ ఉన్నాడు? కింగ్స్ ప్యాలెస్లో ఉన్నాడు. రాత్రి ఏమో ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాపరిగా ఉన్నాడు, గొర్రెల్ని మేపుకున్నాడు. ఆ రోజు సాయంత్రం అంతా, పొద్దున కల్లా ఎక్కడ ఉన్నాడు చెప్పండి? రాజుగారు ఆస్థానంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఉదయాన కల్లా యుద్ధానికి వెళ్ళాడు, ఆ యుద్ధంలో గొలియాతను చంపేశాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజుగారు అన్నాడు, నా ఇంట్లో నా రాజస్థానంలో ఉద్యోగంలో చేరిపో అన్నాడు. ఉద్యోగం ఇచ్చాడు. అట్లే మొదటగా ఆయన ఆయుధాలు మోసేవాడిగా చేసుకున్నాడు. దావీదుని కూతురు నుంచి పెళ్లి చేశాడు. ఐశ్వర్యం ఇస్తానని ఇచ్చేసాడు. అప్పుడే డబ్బున్నాడు అయిపోయాడు. ఎవరు? దావీదు. ఒక్క నిమిషంలో స్టేజ్ మారిపోయింది అంతే. నీ లైఫ్ కూడా ఒక్క క్షణాల్లో మారిపోగలదు. మనం నా బతుకు ఇంతే, ఆ జీవితం ఇంతే, సచ్చేవారికి బాధలు ఇంతే, సచ్చేవారికి కష్టాలు ఇంతే. కొంతమంది మాటలు జాగ్రత్తగా రానియాల. ఎందుకంటే నాకు బాగా నమ్మకం ఏంటో తెలుసా? నువ్వు ఏదంటావో అది జరుగుతుంది. జాగ్రత్తగా మాట్లాడాల. ఈ పెళ్ళి నీకు చావుకు వచ్చిందంటే ఆ పెళ్ళి నిజంగా నేను చావుకు వస్తుంది, గుర్తుపెట్టుకో. డోంట్ స్పీక్ డర్టీ లాంగ్వేజ్. చెత్త మాటలు మాట్లాడకండి. అవర్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. స్పీక్ గుడ్. మంచి మాటలు మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి. అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళి వస్తాం అన్నారు కొంతమంది. వెళ్ళి వస్తాం అని అంటే ఎందుకంటే వెళ్ళి మళ్ళీ వస్తాం. అలా ఆవిడ కూడా వెళ్ళి రండి, వెళ్ళి అంటే ఇది కొంచెం మంచి మాటలు చెప్పండి. అంతేగాని వెళ్ళి వస్తాం అన్నంత మాట వచ్చేయడం అలాగే నేను అంటుంది ఏంటంటే టాక్ రెస్పెక్ట్, టాక్ బ్యూటిఫుల్లీ. మా ఆవిడ చూడు ఎంత చక్కగా మాట్లాడుతుంది. ఆయన మురిసిపోవాలి. ఎప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళు త్వరగా ఉనాలి. ఆవిడ ఇంటికి ఎందుకులే బాబు అలాగని చెప్పి అంత మాట్లాడు. కొంతమంది ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు, అయ్యగారండి అంత మాట ఆడవాళ్ళ గురించే చెప్తున్నారు, మీరు కొంచెం మగవాళ్ళకి కూడా గట్టిగా చెప్పండి అయ్యగారు.
నేను తప్పక చెప్తానండి మగోళ్ళకి కూడా. కానీ వాక్యం ఏమో ఆ రోజు స్త్రీల మీటింగు, స్త్రీలుగా చెప్పాలి కదా, ఈ మగోళ్ళు లేరు, అందుకే నేను చెప్పలేదు కనుక మగోళ్ళకి కూడా చెప్పండి అయ్య గారు. చాలా బాగుంది. రోజు అనేకమైన ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. పాస్టర్లు ఫోన్ చేస్తున్నారు, చాలామంది ఫోన్ చేస్తున్నారు. మంచి వాక్యం కాదు. మరి మీకెంత మారం ఉందో చూద్దాం. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఫస్ట్ గాడ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ బి బ్లెస్డ్ ఫస్ట్ గాడ్. ఫస్ట్ నీ స్టడీస్ కాదు, ఫస్ట్ నీ ఉద్యోగం కాదు, ఫస్ట్ నీ వ్యాపారం కాదు, ఫస్ట్ నీ తల్లిదండ్రులు కాదు, ఫస్ట్ మీ లవర్ కాదు. ఫస్ట్ ఈజ్ యువర్ గాడ్. ఐ యామ్ రైట్? ఫస్ట్ యువర్ గాడ్, యూ విల్ బి బ్లెస్డ్. ఓకే, ద సెకండ్ థింగ్, సెకండ్ పాయింట్, ఇఫ్ యూ వాంట్ బి బ్లెస్డ్ బై గాడ్, దేవుడు నీ ఇంటిని గొప్ప ఏం చేస్తాడు? ధన నిధి. అంటే మీ ఇల్లు ఒక బ్యాంక్. మీ ఇల్లు ఒక బ్యాంక్. ఎక్కడికి వెళ్ళినా దొరకపోయినా ఇంటికి వెళ్తే దొరుకుతాయి. చూసారా, ఇంటి బ్యాంక్, ఇల్లే బ్యాంక్. మన ఇల్లు గొప్ప ధననిధిగా ఉందా? ఉండాలి అని అంటే ఏం చేయాలి? రెండోది ఏం చేయాలి? రెండోది రిమెంబర్ గాడ్. ఎవరిని గుర్తు చేసుకోండి? దేవుణ్ణి మర్చిపోకండి. అక్కడ రాసుని దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మీకు భాగ్యమును సంపాదించుకుంటకు మీకు ఏం చేస్తాడు? ఆయన సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. ఆయన మీకు సామర్థ్యం కలుగు చేయాలి. మీకు ఆయన సామర్థ్యం కలుగు చేయబోతే ఎలా మీరు భాగ్యం సంపాదించుకోగలరు? మీరు భాగ్యం సంపాదించుకోవాలంటే ఆయన మీకు సామర్థ్యం కలుగు చేయాలి. ఇవాళ ఆయన సామర్థ్యం నాకు కలుగు చేశాడు, అందుకే ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానండి అని చెప్పగలగాలి. ఎందుకంటే యూ రిమెంబర్ గాడ్, ఆల్వేస్ యూ రిమెంబర్ గాడ్. అందుకే నేను బైబిల్ చెప్తుంది, దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోను. ఆయన్ని మర్చిపోను, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోను. అర్థమైనా? మర్చిపోలేనప్పుడు గొప్ప కార్యాలు మనం దేవుళ్ళలో చూస్తాం, జరిగిస్తాడు. మనం మర్చిపోయామనుకోండి, సమస్యలో బాధపడిపోతాం, కృంగిపోతాం, దేవుడి మీద నిందలేస్తాం, అపనిందలేస్తాం, దేవుడిని సనుక్కుంటాం, కొనుక్కుంటాం. అప్పుడు వాళ్ళు చేసిన అద్భుతం దేవుడు చూశాడు. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం చూశారు. ఎవరు? ఇశ్రాయేలు. ఎర్ర సముద్రం పాయలు చేసి మధ్యలో ఏం కలుగు చేశాడు? నేషనల్ హైవే కలుగు చేశాడు. హైవే గాడ్. ఇవాళ హైవే తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఒక హైవే వేయాలంటే, ఇక్కడ నుంచి హైదరాబాద్కి హైవే వేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మీరు ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 3-4 సంవత్సరాలు వర్క్ చేస్తేనే ఒక హైవే ప్రిపేర్ చేయాలి. గాడ్ ఇస్ ప్రిపేర్డ్ ఇన్ ఓన్లీ వన్ నైట్. ఒక రాత్రిలో హైవే వేసాడు దేవుడు. ఒక రాత్రిలో పెద్ద హైవే, నేషనల్ హైవే వేసాడు. ఎక్కడి నుంచి? ఈ సముద్రం ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు. ఆ హైవేలో, అందుకనే హైవే సముద్రంలో ఎన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయండి. మామూలుగా వెళ్ళడం, మనుషులను అడ్డానికే కాదు, అక్కడ 600 రథాలు వేసుకుని వచ్చాడు. ఎవరు? మరి రథాలు సముద్రంలో ప్రయాణించగలవా? మరి రథాలు కూడా సముద్రంలో ప్రయాణించినాయి అంటే అర్థం ఏంటి? మంచి హైవే వేసాడు మాట. రథాలు కూడా టక్కు 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 వెళ్ళిపోతున్నాయి చక్కగా. ఎందులో చెప్పండి? సముద్రంలో వెళ్ళిపోతున్నాయి. మంచి సముద్రంలో ముంచేసాడు. అంతే. దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరు చూడండి. అంత అద్భుతం వీళ్ళు కళ్ళారా చూసారా లేదా? చూశారు. అవునా? చూసినప్పుడు మరలా నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తే నీళ్లు లేవని మళ్ళీ ఏం చేశారు? సనుక్కున్నారు. నీళ్లు లేవని సనుక్కోవాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే వాళ్ళు ఏది గుర్తు చేసుకుంటే ప్రభువుని గుర్తు చేసుకుని. ఆనాడు దేవుడు నిన్న కాక మొన్న ఏం చేశాడు? సముద్రాన్ని ఏం చేశాడు? మా దేవుడు ఎంత గొప్ప దేవుడు, మాకు నీళ్ళు ఇవ్వలేడా అని ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? నీళ్ళు ఇచ్చాడు. కానీ మనం మర్చిపోయినప్పుడు దేవుడు అద్భుతాలు, మనం ఏడుస్తాం, బాధపడతాం, కృంగిపోతాం, నిరుత్సాహం చెందుతాం. దేవుడు ఏమి చేయలేడని బాధపడతాం. అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ కెన్ డూ మిరకల్స్ అండ్ జస్ట్ రిమెంబర్ హిమ్. రిమెంబర్ హిస్ పవర్, రిమెంబర్ హిస్ గ్లోరీ. ఆయన యొక్క మహిమను గుర్తు చేసుకోండి, ఆయన శక్తిని గుర్తు చేసుకోండి, ఆయన ప్రభావాన్ని గుర్తు చేసుకోండి, ఆయన కృపని గుర్తు చేసుకోండి, ఆయన క్షమాపణని గుర్తు చేసుకోండి, ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోండి. అందుకని రొట్టె తినినప్పుడు వద్దు తినేయడం కాదు, తాగినప్పుడు ద్రాక్షరసాన్ని రక్తంగా, ప్రభు రక్తం నా కొరకు చిందించబడిన రక్తానికి గుర్తుగా, థ్యాంక్ యూ లార్డ్, ఐ రిమెంబర్. నా కొరకు ఎంత రక్తాన్ని చెంది, నీ శిరస్సులో నుంచి రక్తం, నీ చేతిలో నుంచి రక్తం, నీ కాళ్ళలో నుంచి రక్తం, నీ శరీరం అంతా అన్ని భాగాల నుంచి రక్తం కొరడాలతో కొట్టేసిన. థ్యాంక్ యూ లార్డ్. నా కొరకు నేను పొందవలసిన దెబ్బలు మీరు పొందారు. ఆయన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఎలా నలగొట్టబడ్డాడో జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఎలాగ రక్తాన్ని చిందించాడో జ్ఞాపకం చేసుకో. నీ పాపాన్ని ఆయన ఎలా భరించాడో జ్ఞాపకం చేసుకో. నెవర్ సిన్ అగైన్. పరిశుద్ధంగా బ్రతుకు, నమ్మకంగా జీవించి. మూడోది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మీరు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నారా? మొదటిది పుట్ గాడ్ ఫస్ట్. రెండు, జ్ఞాపకం, రిమెంబర్ గాడ్. మూడోది, ఇఫ్ యూ వాంట్ రియల్లీ బీ ప్రాస్పర్ బై గాడ్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని అనుకుంటే, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయాలనుకుంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటే వెదజల్లండి. ఏం చేయండి?
వెదజల్లండి. మీరు అభివృద్ధి అవ్వాలనుకుంటే సూత్రం ఇది. దిస్ ఇస్ ద బిబ్లికల్ ప్రిన్సిపల్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాస్పర్ యూ హ్యావ్ టు గివ్ అవే. నువ్వు ఇచ్చేయాలి. ఇచ్చిస్తేనే నువ్వు వెదజల్లితేనే నువ్వు అభివృద్ధి అవుతావు. ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? సామెతల గ్రంథంలో 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. వెదజల్లి అభివృద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అభివృద్ధి అవ్వాలి అని అంటే వెదజల్లకుండా అభివృద్ధి అవ్వలేరు, ఇవ్వకుండా అభివృద్ధి అవ్వలేరు. మీరు దాచుకొని తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఇస్తున్నారు, కానీ ఇవ్వవలసింది కన్నా తక్కువ ఇస్తున్నారు. యు నో హౌ మచ్ యూ హ్యావ్ టు గివ్, బట్ యు నాట్ గివింగ్. ఎంత ఇవ్వాలా? నీ రాబడిలో 10వ వంతు తప్పక ఇవ్వాలి. దానికన్నా తక్కువ ఇవ్వడం మంచిది కాదు. ఓకే, కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికల్లా 10వ భాగం కాదు. బైబిల్ చెప్తుంది తాను వర్ధిల్లే కొలది, అంటే 10వ భాగానికి మించి మనం ఇవ్వాలి. తను వర్ధిల్లే కొలది, యు ప్రాస్పర్ అండ్ యాజ్ యూ ప్రాస్పర్ యూ గివ్ టు గాడ్. నువ్వు వర్ధిల్లే కొలది, నువ్వు అభివృద్ధి అయ్యే కొలది, దేవుడు నిన్ను దీవించే కొలది గివ్ అన్ టు గాడ్. యూ డోంట్ గివ్ అండ్ దట్స్ ద రీజన్ గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు బ్లెస్ యూ. కొంతమంది ఇచ్చేవాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు, అందుకే మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. కానీ ఒకవేళ ఈ ప్రిన్సిపల్ మీరు ఫాలో అవ్వకపోతే ఇవాళ నుంచి అయినా ఫాలో అవ్వండి. ఇవ్వలేని మనస్తత్వం కలిగిన మీ మనసుల్ని మార్చుకోండి. ప్రభువా మీకు ఎన్నో వందనాలు, స్తోత్రం. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేయండి తండ్రి. ప్రభువా మేము ఏమి చేస్తేనే మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారో మాకు నేర్పించారు. పుట్ గాడ్ ఫస్ట్, మొదటి స్థానం మీకు ఇచ్చేవారుగా మా వ్యాపారాల్లో, మా ఉద్యోగాల్లో, మా చదువులో, మా ప్రతి విషయంలో మొదటి స్థానం మీకు ఇచ్చి మేము ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. రిమెంబర్ మీ అన్నారు, నన్ను గుర్తు చేసుకోండి, నన్ను మర్చిపోకండి. నిజమే తండ్రి, మిమ్మల్ని మర్చిపోవడం వల్లే మా జీవితంలో అభివృద్ధి పొందలేకపోతున్నాం. మాకు భాగ్యం కలుగు చేసేది మీరు, ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగు చేసేది మీరు. కానీ మిమ్మల్ని మర్చిపోతే మాకు అటువంటి సామర్థ్యాన్ని మీరు మాకు ఎవరు, అటువంటి భాగ్యాన్ని మాకు దయచేయరు. కనుక మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీరు చేసిన మేలు మర్చిపోకండి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని మర్చిపోకండి. మా కొరకు నలగొట్టబడినటువంటి ఆ జీవితాన్ని ప్రభు మా కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి మృత్యుంజయుడు లేచారు దేవుడని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోకండి. మీరు తిరిగి రాబోతున్నారు, మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నారు, నిత్య రాజ్యాన్ని మా కొరకు సిద్ధపరుస్తున్నారు, గొప్ప దేశాన్ని మా కొరకు సిద్ధపరిచారు. అది మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవారిగా సిద్ధపడి మర్చిపోకుండా ఉండాలి. అప్పుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. వెదజల్లే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో వెదజల్లి మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ప్రభు ఇవాళ మేము వెదజల్లడానికి కృప దయచేయండి, అభివృద్ధి పొందడానికి కృప దయచేయమని ప్రార్థించండి. ఓ లార్డ్ బ్లెస్ us లార్డ్, సో దట్ వి ప్రాస్పర్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మీకేనా వందనాలు. మిమ్మల్ని మేము హానర్ చేయడానికి, గౌరవించడానికి మిమ్మల్ని మేము ఇన్సల్ట్ చేస్తున్నామేమో క్షమించండి. అందుకే మేము ఆశీర్వదించబట్టలేదు. మిమ్మల్ని గౌరవించి మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. క్షమించండి తండ్రి, ఇంతవరకు అగౌరవంగా మా జీవితం ద్వారా, మా క్యారెక్టర్ ద్వారా, మా నడవడి ద్వారా, మా మాట ద్వారా, మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని అవమానపరిచేమేమో మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచి మిమ్మల్ని గౌరవించేవారుగా, మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చేవారుగా, మిమ్మల్ని ప్రేమించేవారుగా, మిమ్మల్ని ప్రేమించేవారిని ఆస్తికర్తలు చేస్తాను. వారి ఇల్లు నిధులతో నింపుతానన్నారు, కుటుంబాన్ని నింపుతానన్నారు, ఐశ్వర్యవంతుని చేసేది నేను అన్నారు. నన్ను ప్రేమించేవారు ఆస్తికి కర్తగా చేస్తాను నేను. మీ వాగ్దానం నమ్మదగింది. అటు దీవెనలు మాకు ఇచ్చే దేవుడు, మా కుటుంబాలకు ఇచ్చే దేవుడు. ఆ దీవెనలు మేము పొందుకోవడానికి కృప దయచేయండి, సహాయం చేయండి. ఓ తండ్రి మీకు ఎన్నో వందనాలు, స్తుతులు సమర్పించు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ఈరోజు మాకు ఇచ్చినటువంటి మంచి సమయానికే మీకు వందనాలు, స్తుతులు సమర్పించు. మేము ఏది ప్రేమిస్తున్నామో దాని మీద మా డబ్బు ఖర్చు పెడతాం. మేము భోజనాన్ని ప్రేమిస్తే దానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం. బట్టలను ప్రేమిస్తే ఆ బట్టల గురించి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాం. బంగారాన్ని ప్రేమిస్తే దాని కొరకే మా డబ్బు ఖర్చు పెడతాం. మీ సేవను ప్రేమిస్తే, మీ సువార్తను ప్రేమిస్తే, మిమ్మల్ని ప్రేమిస్తే మీ కార్యాల కొరకు వెదజల్లుతాం. అట్టి మనసు మాకు అందరికీ దయచేయమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి వారికి మంచి గృహాన్ని కట్టి వారి కొరకు మంచి బంక్ బెడ్స్ని మేము ఏర్పాటు చేసి బంక్ బెడ్స్లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు వారు స్నానానికి మంచి బాత్రూమ్స్,
అలాగే మంచి షవర్స్, అంత మాత్రమే కాదు వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్కి పంపించే స్కూల్ బ్యాగ్స్ తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలు సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరాలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠపు వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, 2 పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి, మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యు. Our address, Jeeva Chelamulu, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.